ఓం శ్రీమాత్రే నమః. మూక పంచసతి స్తుతి శతకంలోని 47వ శ్లోకం నుంచి. దరిద్రాణమధ్యే ధరదళితతాపించ సుషమాః స్తనభోగక్లాంత స్తరుణహరిణాం కాంకితకచాః హరాధీనానా విబుధముకుటి చుంబితపదాః కదా కంపాతీరే కథయ విహరామో గిరిసుతే. 48వ శ్లోకం. వరివర్తుస్తే మా త్వయి మమ గిరాం దేవి మనసో నరీనర్తు ప్రౌఢా వదన కమలే వాక్యలహరి చెరిచర్తు ప్రజ్ఞా జనని జడిమానః పరజనే సరిసర్తు స్వైరం జనని మయి కామాక్షి కరుణ. 49వ శ్లోకం. ఈ శ్లోకం ఆపదలు వచ్చినప్పుడు చదువుకుంటే చాలా మంచిది. క్షణాతే కామాక్షి భ్రమర సుషమా శిక్షణ గురు కటాక్ష వ్యాక్షేపో మమ భవతు మోక్షాయ విపదాం నరీనర్తు స్వైరం వచనలహరి నిర్జరపురి సరిద్వీచి నీచీకరణపటురాస్యే మమ సదా. 50వ శ్లోకం. పురస్తాన్మే భూయః ప్రశమన పరస్థాన్మమ రుజాం ప్రచారస్తే కంపా తట విహృతి సంపాదిని దృశోః ఇమాం యాంచన్మూరీ కురు సపతి దూరీ కురు తమః పరిపాకం మత్కం సపతి బుధలోకంచనయమాం. ఓం శ్రీమాత్రే నమః. జయ కామాక్షి. మూక పంచసతిలోని స్తుతి శతకం 47వ శ్లోకం నుంచి 50 శ్లోకాలు.